కొడాలి నాని 20 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఏంటి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఖండించారు. నేడు రాజేంద్రనగర్లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ అభివృద్ధిపై చర్చకు పిలిచిన టీడీపీ నాయకులు శాంతియుత చర్చకు రావాలని, వాళ్ళు విసిరేసిన సవాళ్లు మేము స్వీకరిస్తున్నామని, కొడాలి నాని చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ మాట్లాడటం జరిగింది. పేదలకు ఇళ్ల పట్టాలు పంచడం నుండి గుడివాడల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కొడాలి నాని ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించారని టీడీపీ నాయకులకు అవి కనబడటం లేదా అంటూ వారు ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ పట్టణాధ్యక్షులు ఖాదర్ బేగ్, ప్రచార విభాగ అధ్యక్షులు గంటా శ్రీను, సోషల్ మీడియా కన్వీనర్ రాఘవ, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సయ్యద్, మహిళా నాయకురాలు హారిక, వైసీపీ టౌన్ ఎస్సీసీఎల్ కార్యదర్శి సురేఖ, ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులకు రేమల్లి నీలకాంత్, చింతా నాని తదితరులు పాల్గొన్నారు. కొంతమంది గుడివాడ నియోజకవర్గం టీడీపీ నాయకులు గుడివాడ అభివృద్ధి గురించి అని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి మా ఎమ్మెల్యే నాని గారి గురించి విచ్చలవిడిగా మాట్లాడడం జరిగింది. దానికి ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఆ ఛాలెంజ్ని మేము కూడా స్వీకరిస్తున్నాము. గుడివాడలో కొడాలి నాని ఏమి అభివృద్ధి చేశారు అన్న సంగతి పాపం ఆ తెలుగుదేశం మా సోదరులకు కూడా తెలుసు. అభివృద్ధి ఏం చేశాడో వాళ్ళకు తెలుసు, కానీ తప్పదని చెప్పేసి మాట్లాడారేమో. మీరు చెప్పిన మాటలకి మేము కట్టుబడి ఉన్నాము. మీరు వేసిన ఛాలెంజ్కి మేము స్వీకరిస్తున్నాము. సరే, 4 గోడల మధ్య వద్దు, ప్రజా దర్బారు పెడదాము, ప్రజల్లోకే వెళ్దాం. ప్రజలు వాళ్ళే చెప్తారు ఎవరి హయాంలో ఏమి అభివృద్ధి జరిగింది, ఎవరు గుడివాడని అభివృద్ధి చేశారు అనే సంగతి ప్రజలకు బాగా తెలుసు. మనము ఏదో కౌంటర్లు వేసుకొని కాలక్షేపాలు చేసుకొని గొప్పల కోసం మాత్రం మనం చేయకూడదు. ప్రశాంతమైన గుడివాడని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఎవరో కూడా అది వాళ్ళే చెప్తారు. సరే, అభివృద్ధి విషయం అన్నారు. అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందు కనిపెట్టలేదు, కానీ దాన్ని మేము చూపిస్తాము. ప్రజల పక్షాన ఉండి ప్రజలతో ఉండి చూపిస్తాము. దరిదాపుగా 10,000 మందికి పక్కా గృహాలు ఇచ్చింది అభివృద్ధి కనిపెట్టలేదా? దీంట్లో విచిత్రం ఏంటంటే, నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే మా ఎమ్మెల్యే కొడాలి నాని గారు గుడివాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేసి నిరుపేద ప్రజలకి, దరిదాపుగా నా నియోజకవర్గంలో 10,000 మంది ఉన్నారు, వాళ్ళకు గృహాలు కట్టుకోవడానికి స్థలం కావాలి, గృహకల్పన కావాలంటే నాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన, ఇప్పుడు ఎక్కడనైతే అపార్ట్మెంట్లు కట్టారో ఆ స్థలం నాడు రాజశేఖర రెడ్డి ఇచ్చారు. ఆ తెచ్చిన ఘనత కూడా కొడాలి నాని గారిది. అది మీకు కనిపించట్లేదు. తర్వాత ఈ వైసీపీ వచ్చిన తర్వాత 10,000 పై చిల్లర పక్కా గృహాలు, సెంటు స్థలాలే కానివ్వండి, గృహాలు కట్టడం కానీ పక్కా గృహాలు ఇచ్చారు. అవి మీకు కనిపెట్టలేదు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ శిథిల వ్యవస్థలో ఉంటే దాన్ని పడగొట్టేసి మళ్ళీ కొత్తది ఒకటి, పాతదాని స్థానంలో ఇంకోటి, రెండు విధాలుగా కట్టేసి దాన్ని మెడికల్గా హాస్పిటల్ చక్కగా డెవలప్ చేసేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో వైద్యం ఉండాలని చెప్పేసి చేసింది. అది మీకు కనిపించట్లేదు. అలానే గుడివాడకు చరిత్ర ఉంది. ఈ గుడివాడ పుణ్యభూమి. ఈ భూమి మేధావులని, రాజకీయ నాయకులని న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా కూర్చోబెట్టిన చరిత్ర ఉన్న ఈ గుడివాడ పుణ్యభూమిలో ఎంతో మంది నాయకులు ఎదిగారు. ఇక్కడి నుంచి ఎంతో మంది ఢిల్లీ దాకా వెళ్ళారు. కానీ ఆ రోజు నుండి ఎవరన్నా గుడివాడ గుడివాడ రైల్వే ఫ్లైఓవర్ కట్టాలని చెప్పేసి ఆలోచన వచ్చిందా? చేశారా? చేయగలిగారా? ఎవరూ చేయలేదు. కానీ మా ఎమ్మెల్యే నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కొంతమంది నాయకులు, మొన్న కొత్తగా వచ్చిన మైనతారలాగా పవన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ నాయకులు గుడివాడ అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగినది. మీ బహిరంగ చర్చకి ఛాలెంజ్కి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వీకరిస్తున్నాము. గుడివాడలో మీరు బహిరంగ చర్చకి సిద్ధం అంటున్నారు కాబట్టి మీరు డేటు టైము చెప్పండి, మేము అందుకు సిద్ధమే. మీరు వెనిగల రాము గారు అభివృద్ధి చేసిన 2 సంవత్సరాలు అభివృద్ధి చేసిన దానికైనా, అభివృద్ధి గురించి మాట్లాడటానికైనా మేము సిద్ధమే. కొడాలి నాని గారు 21 సంవత్సరాలు అభివృద్ధి చేసిన కార్యక్రమానికి కూడా మేము బహిరంగ చర్చకి సిద్ధమే. ఇవాళ నేను ఒకటే చెబుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకులకి, గుడివాడలో 21 సంవత్సరాలు వాటర్ ట్యాంకర్లు పెట్టి తన సొంత ఖర్చులతో
ప్రజలకు వాటర్ సప్లై చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది ఒక కొడాలి నాని. గుడివాళ్ళ కాదు, స్టేట్ ఓల్ ఆంధ్రగా చెబుతున్నా. అది 2, కొడాలి నాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ వదిలేస్తే మీకు ఆయన రాజకీయ భిక్ష పెట్టాడు. ఆయన కాళ్ళు కడిగి మీకు రాజకీయ భిక్ష పెట్టినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరి తెలుగుదేశం పార్టీ వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మీకు ఈ కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు సవాల్ చేస్తున్నాడు, ఖబర్దార్ అంటున్నాడు. మరి ఎవరికి ఖబర్దార్ అనే శక్తి ఉందో ఆయనకి మాకైతే తెలియదు. కానీ గుడివాడ నియోజకవర్గంలో, గుడివాడలో రాజకీయం పుట్టిన తర్వాత నువ్వు చూస్తున్నావు, ఇదే గుడివాడలో ఉండి ఏకదాటిగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే అది కొడాలి నాని. 4-5 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితమే వెనుగళ్ల రాము అనే ఎవరో ఈ నియోజకవర్గంలో ఎవరికి తెలియదు. నాని గారు వేసిన అడుగుల్లో ఏం చేస్తే ఎలాగా ఉంటుంది అని చెప్పి పబ్లిక్ లో నువ్వు చర్చిల దగ్గర కాడ నుంచి బట్టలు పంచుకుంటాను, ఏంటి అన్న క్యాంటీన్ ఆపేశారని చెప్పేసి అన్న క్యాంటీన్ లో అన్నాలు పెడుతాను, ఏంటి నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను, లేదో లేబర్ లో ఏదో పేరు సంపాదించి మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఒక బీజేపీతో ఏర్పడితే ఒక ఎస్సీ ఓట్లేరు, మనం ఒక బ్రాహ్మణ కుటుంబాలతో ఓట్లు వేయించుకోవచ్చు, ఒక వైసీస్ కుటుంబాలతో ఓట్లు వేయించుకో అనే సిద్ధాంతంతో బీజేపీ ప్రభుత్వానికి కూటమి కట్టారు. ఇటు కాపు సమాచారం ఓట్లు కూడా మనం వేయించుకోవచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ని కలుపుకున్నారు. సింగిల్ గా పోటీ చేయలేని మీ సైకిల్ గుర్తు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పేమడటానికి ఇక్కడ గుడివాడలో ఉన్న నియోజకవర్గం కింగ్ కొడాలి నానికి విమర్శిస్తానికి నీ స్థాయి సరిపోదు అధ్యక్షుడు. నువ్వేదో మాట్లాడితే నువ్వు ఖబర్దార్ అంటే భయపడి ఉచ్చపోసుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ నాయకుడు మీ చంద్రబాబు నాయుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ హైదరాబాద్ లో కూర్చుని జూమ్ మీటింగ్ లో పెట్టుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ తిరగలేదు. పెద్ద పెద్ద నాయకులు మేము చూసాము బీజేపీలో పారిపోయారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ పరిస్థితి అది. నువ్వు సవాల్ చేస్తే ఎవరో ఉచ్చపోసుకోవడానికి రెడీగా లేరు ఇక్కడ. ఫ్లేవర్ చూడండి. నువ్వు పెద్ద మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ మాట్లాడడానికి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నిన్న కొంతమంది నాయకులు కొడాలి నాని గారి గురించి వాళ్ళ యొక్క రాజకీయ ప్రస్తావన గురించి ఎత్తడం జరిగింది. వారు ఏ స్థాయిలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో గుర్తెరిగి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఈ రోజున జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో, గుడివాడలో అభివృద్ధి లేదు గత ప్రభుత్వంలో అని చెప్పి ప్రలాభాలు అసత్య ప్రచారం చేయాలని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా జనాల్లో మాట్లాడడం జరిగింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొడాలి నాని గారిని కానీ తన యొక్క అభిమానులు కానీ కొంతమంది గుడివాడ వైసీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. నేను ఈ మీడియా సమావేశంగా మాట్లాడేది ఏంటంటే, మీరు 20 నెలలు అయిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది కదా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు? ఈ గుడివాడలో ఎంతమందికి మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చి స్థలాలు కొని ఎంతమందికి అప్లై చేశారు చెప్పండి. ఎన్ని కొత్త పెన్షన్లు ఇచ్చారు? దాని గురించి మాట్లాడదాం. మీరు చెప్తున్నారు కదా చర్చిద్దాం, ఎక్కడికైనా రండి మాట్లాడుకుందాం, ప్లేస్ అయినా రెడీ అంటున్నారు కదా. మేము కూడా రెడీయే, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేసినటువంటి అసత్య ప్రచారాన్ని తిప్పుకొట్టడానికి వైసీపీ తరపున, సోషల్ మీడియా తరపున మేము కంటాధారంగా మేము సిద్ధంగా ఉన్నాం, మాట్లాడదాం. ఈ గుడివాడ ప్రజలకి మీరు ఎంత అభివృద్ధి చేశారు? కొడాలి నాని గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చేశాడు? మీరు ఎలాంటి పబ్లిసిటీ చేసుకుంటున్నారు? మీరు పబ్లిసిటీ కోసం అధికారంలోకి వచ్చారా, లేకపోతే ప్రజలకు పాలన చేయడానికి అభివృద్ధి చేయడానికి వచ్చారా అనేది కూడా చర్చిద్దాం. నేను అడిగేది ఏంటంటే, గుడివాడలో కొడాలి నాని గారు స్థలాన్ని 300 ఎకరాలు గుడివాడ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఎకరాలని కొని